brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకి మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు. ఉన్న మన సినిమాని డామినేట్ చేసే అంత స్థాయి ఉండదు. కానీ అవతార్ మాత్రం ప్రత్యేకమే. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతుంది. పంచభూతాలే పునాదిగా వస్తున్న అవతార్ 3 బిజినెస్ ప్రపంచ సినిమాని డామినేట్ చేస్తోంది. ఇంతకీ ఈ చిత్ర బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా? పేరుకు హాలీవుడ్ అయినా ఇండియాలోనూ రఫ్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామరూన్ సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కామరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2. పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అని అర్థమవుతుంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీశారు జేమ్స్. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు. ఉమక్టియా, మెట్కైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేస్తున్నారు ఇందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2009లోనే 13,500 కోట్లు వసూలు చేసింది అవతార్. అలాగే 2022లో 12,500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. దీని టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకు ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలోనూ 200 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్సాఫీస్ దగ్గర.